అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. కరాటే అంటేనే క్లిష్టమైంది. ఇంకా అమ్మాయిలు ఇందులో చాలా తక్కువగా వస్తారు. అలాంటిది ఇద్దరు అక్క చెల్లెళ్ళు అమృత, సంతోషిని ఇద్దరూ కలిసి వరల్డ్ రికార్డ్ని కొట్టేశారు. 121 సెల్ఫ్ డిఫెన్సెస్ అంటే ఆత్మరక్షణకు సంబంధించినటువంటి మెళకువల్ని కేవలం 9 నిమిషాల 36 సెకండ్స్ లో ప్రదర్శించగలిగారనమాట. అది ఇప్పటి వరకు లేనటువంటి రికార్డు. నిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా రెండు వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఇది వాళ్ళు దాదాపు 11 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారట. బట్ రికార్డు మాత్రం ఇప్పుడే వచ్చింది. అంటే ఇంత తక్కువ టైంలో అన్ని డిఫెన్సెస్ చేయడం అనేది సాధారణ విషయం కాదు. అందుకే వాళ్ళు రికార్డుని కొట్టారు. ఎందుకు వాళ్ళు ఇలాంటి దాంట్లోకి వచ్చారు, ఈ రికార్డుని కొట్టాలని ఎందుకు అనుకున్నారు, అసలు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏ సందర్భంగా చేస్తున్నారు, ఎవరు వాళ్ళకి నేర్పించారు, ఇన్స్పిరేషన్ ఏంటి, అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆ తర్వాత వాళ్ళ 121 టెక్నిక్స్ని కూడా మనము చూసేద్దాం. ఇద్దరికి నమస్తే అమ్మా. నమస్కారం. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ ఇద్దరికి కూడాను. మంచి రికార్డ్ని, అబ్బాయిలు కూడా చేయలేని రికార్డ్ని సాధ్యం చేశారు. ఇప్పటివరకు లేని రికార్డ్ని మీరు సొంతం చేసుకున్నారు. తెలంగాణని కూడా రికార్డులో వరించేలాగా చేయగలిగారు ఈ విషయంలో. గ్రేట్ నిజంగా. ఎట్లా అసలు 121 టెక్నిక్స్ని కేవలం 9.5 నిమిషాలు, 9.5 కూడా కాదు, 9 అంతేలేండి, 9.5 నిమిషాలు, 9 నిమిషాల 36 సెకండ్లు కదా, అంతలోపు ఎలా చేయగలిగారు అసలు మీరు? మొత్తం మేము ఏం చేసినా కూడా అంత ప్రాక్టీస్ మీద డిపెండెంట్ ఉంటుంది అనమాట. మేము యాక్చువల్గా పెట్టుకున్నాం వరల్డ్ రికార్డ్ వచ్చి 11 తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా 11 కాబట్టి 11ని రౌండ్ ఫిగర్ గా తీసుకున్నాం అనమాట. సో 11 చాప్టర్స్ ఉంటుంది, అంటే 11 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్. వాటిలో ఒక్కొక్క చాప్టర్ లో 11 టెక్నిక్స్ ఉంటాయి అనమాట. సో అలా కౌంట్ చేస్తే 121 సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ వస్తాయి. ఆ 121 సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ మేము 11 minutes లో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. బట్ వీ హావ్ క్రాస్డ్ ఇట్. 9 minutes 36 seconds లో మా టార్గెట్ ని మేము కంప్లీట్ చేసాం. రీచ్ అయిపోయారు. సూపర్. అసలు ఏంటి తెలంగాణ ఫార్మేషన్ అంటున్నారు, దానికి దీనికి ఏంటి రిలేషన్? మనం పుట్టిన భూమికి మనం ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి మా నాన్న ఎప్పుడు మేము మా చిన్నప్పటి నుంచే మాకు చెప్పుకుంటూ వచ్చారనమాట. అలా మన తెలంగాణ వచ్చిన సందర్భంగా మేము ఫస్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే నుండే నేను మా చెల్లి ఇద్దరము దీని మీద రికార్డ్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి మేము చేస్తున్నాము. మేము ఇలా చేసే కొద్దీ మిగిలిన అమ్మాయిలకి కూడా ఒక ధైర్యం, ఒక ఇన్స్పిరేషన్ వస్తుందన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇద్దరం చేసుకుంటూ వచ్చాము. గ్రేట్. అసలు నిజంగా ఎవరు నేర్పించారు మీకు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు ఇద్దరు? మేము ఇద్దరము మా నాన్న దగ్గరనే నేర్చుకున్నాము. మా నాన్ననే మా సార్ కూడా. ఓ, మీ నాన్ననే మీ గురువు గారు? అవును. సూపర్. అసలు మామూలుగా తల్లిదండ్రులే ప్రథమ గురువులు అంటారు, మీకు ఇప్పటికీ గురువులు వాళ్ళే అనమాట. అంటే ఇంత ఎదిగిన తర్వాత కూడా ఇవాళ మీరు రికార్డ్స్ కొట్టారంటే మీ నాన్నగారే రీజన్. అవును. సూపర్. అసలు మీ నాన్నగారితో కూడా మాట్లాడదాము. దానికంటే ముందు మీకేమనిపిస్తుంది రికార్డును కొట్టినందుకు చెప్పండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. తెలంగాణకి మేము ఇలా చేస్తున్నాం అంటే మా తరపున నుంచి మేము చేస్తున్నాము అంటే మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అండ్ మేమైతే ఏమైతే నేర్చుకున్నామో, ఏ అయితే స్కిల్స్ మేము నేర్చుకున్నామో అది ఇలా చేస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మగవాళ్ళు కూడా చేయని రికార్డ్ చేశారు కదా మీరు, అమృత. ఏమనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది. ఇది మేము ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే ఫస్ట్ మెయిన్ మోటో ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయిలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలి. ఇప్పుడు చూస్తున్న సొసైటీలో అమ్మాయిల మీద ఎంతలాంటి అగాత్యాలు అవుతున్నాయి అంటే అసలు పేపర్ కూడా తిప్పలేనంతలా న్యూస్ అంత కవరేజ్ అవుతుంది. దాన్ని చూసి ఇంకా మాలో ఉన్న ఒక మొత్తం చాలా కృంగిపోయి ఇది కాదు, అందరికి ఒక ధైర్యం, ఒక పాయింట్ ఒక రావాలి, అమ్మాయి కూడా ఏదైనా చేయగలదు అన్న ఒక మెయిన్ మోటోని మా సార్ మా ముందు తీసుకొచ్చి మమ్మల్ని ఇంతవరకు పుష్ చేసుకుంటూ వచ్చారు మ్యామ్. అలాగే మనం మొన్న ఆపరేషన్ సింధూర్ అయింది. ఎందుకు అయింది? ఆ పాకిస్తాన్ ఉగ్రవాదుల వల్ల వాళ్ళు వచ్చి మన ప్రతి ఒక్క అమ్మాయికి మళ్ళీ చెప్పారు, ఏమని మోదీ గారికి పోయి చెప్పుపో అని చెప్పి అలా చెప్పినందుకు ఆపరేషన్ సింధూర్ అయింది. సో మా ఈ రికార్డ్ని మేము ఆపరేషన్ సింధూర్కి సమర్పించుకుంటున్నాము. సూపర్. అంటే మీ రికార్డుని ఆపరేషన్ సింధూర్కి డెడికేట్ చేశారనమాట. అవును. సూపర్. అసలు ఆపరేషన్ సింధూర్కి డెడికేట్ చేశామంటున్నారు. కరెక్ట్. మీరు అన్నట్లు చాలా మంది అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్ లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే చాలా మందికి హెల్ప్ అవుతుంది. మీరేమంటారు సంతోషిని? సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు అమ్మాయికి కంపల్సరీ పక్కన ఫాదర్ ఉండాలి, బ్రదర్ ఉండాలి, లేదా ఎవరో ఒక గార్డియన్ ఉండాలి. అప్పుడే వాళ్ళు బయటకు వెళ్ళగలరు, మేము సేఫ్గా వెళ్ళగలము. అంటే అది తప్పు. ఎందుకు అంటే
అమ్మాయి కూడా ఒక ఇప్పుడు అబ్బాయిలు ఎలా తిరుగుతున్నా అమ్మాయిలకు కూడా ఒక డిజైర్ అనేది ఉంటుంది. వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని వాళ్ళకు ఒక డిజైర్ ఉంటుంది. ఆ డిజైర్ని వాళ్ళు తెచ్చుకోవాలి అంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి అంటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాల్సినది. ఇది మీరు 11 ఇయర్స్ నుంచి చేస్తున్నారా ఇలా రికార్డ్? అవును మ్యామ్, ఎవ్రీ ఆడ్ ఇయర్ మేము తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా మేము చేస్తూ అంటే వస్తున్నాం. ఇప్పుడు 3rd, 5th, 7th ఇయర్ అట్లానా? అవును మ్యామ్. ఇది ఫస్ట్ టైం ఈ రికార్డ్ ని లేదు మ్యామ్, ఇది 6th టైం అన్నమాట. ఓ ఇప్పటికి 6 టైమ్స్ ఈ రికార్డ్ చేశారా? అంటే ఇలాంటి తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా మేము 6 రికార్డ్ చేసాము. ఓ ఇది అయితే ఫస్ట్ టైం కదా. 121 టెక్నిక్స్ అనేది ఫస్ట్ టైం. ముందు చేసిన రికార్డ్స్ ఏంటి? ఫస్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా నేను 365 సెరమిక్ టైల్స్ ని 365 సెకండ్స్ లో నేను నా ఫోర్ హెడ్ మీద బ్రేక్ చేసుకోవాలన్నమాట మ్యామ్. అది చేసినందుకు నాకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇంకా మిగిలిన 4 వరల్డ్ రికార్డ్స్ లో నా నేమ్ నమోదైంది. నెక్స్ట్ వచ్చి సెకండ్ రికార్డ్ వచ్చి 3rd తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా. దాంట్లో ఏంటి అంటే నేను 1096 నెయిల్స్ ఇలా పేర్చుంటాయి, దాని మీద నేను పడుకోవాలి. నా మీద 36 గ్రైనేట్ స్టోన్స్, ఒక్కొక్క గ్రైనేట్ స్టోన్ నుంచి 150 to 200 kgs ఉంటుంది. అవును. సో ఆ గ్రైనేట్ స్టోన్ నా మీద 1 by 1 పెడుతూ ఉంటే మా సార్ దాన్ని బ్రేక్ చేయాలన్నమాట. మా టార్గెట్ అంటే మీ ఫాదర్? అంతే. అంటే మాకు సార్ అని అలవాటు ఉంటుంది, సో సార్ అని వస్తుంది. సో 3 minutes లో బ్రేక్ చేయాలి, బట్ మేము దాన్ని 2 minutes 58 seconds లోనే కంప్లీట్ చేసాము. సో సెకండ్ రికార్డ్. థర్డ్ ఫార్మేషన్ డే సందర్భంగా, థర్డ్ ఫార్మేషన్ డే, ఫార్మేషన్ డే సందర్భంగా థర్డ్ రికార్డ్ ఏంటి? మేము ఇద్దరం కలిపి చేసాం మేడం. సేమ్ నెయిల్ ప్యాడ్ మీద మా అక్క పడుకుండే మ్యామ్. సో దాన్ని ఇంకొక నెయిల్ ప్యాడ్ రివర్స్ చేసి, అంటే నెయిల్ ప్యాడ్స్ మా అక్కకి ఫేసింగ్ గా పెట్టుండే, తర్వాత దాని మీద ఇంకో నెయిల్ ప్యాడ్ పెట్టుండే. ఆ నెయిల్స్ మీద నేను పడుకున్నా. అలా షాబాద్ స్టోన్స్ అనేది 1 by 1 పెడుతూ ఉంటే సార్ కొట్టినారు. 60 షాబాద్ స్టోన్స్ మ్యామ్. అది మా తెలంగాణ ఫార్మేషన్ డే కి 3rd రికార్డ్. అది 5th తెలంగాణ ఫార్మేషన్ డే అప్పుడు చేసిన. 7th గేమ్ రికార్డ్. 7th ఫార్మేషన్ డే కి నేను చేసినా. ఏంటది? 84 సెరమిక్ టైల్స్ విత్ మై పంచ్ 84 seconds లో కంప్లీట్ చేసిన మ్యామ్, బ్రేక్ చేసిన. తర్వాత 9th తెలంగాణ ఫార్మేషన్ డే కి మేము ఇద్దరం కలిపి సేమ్ 9 minutes లో 81 సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ చేసినాం మ్యామ్. కానీ 9 minutes కాకుండా 6 minutes లోనే మా అది టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. 81 సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ చేసేసినాం. సేమ్ ఇది ఇయర్ మేము సేమ్ మోటోలో పెట్టుకుని 121 సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఇన్ 11 minutes చేద్దాం అనుకున్నాం. కానీ దానికన్నా తక్కువలోనే 9 minutes 36 seconds లో కంప్లీట్ చేసినాం మ్యామ్. అమ్మాయిలు అంటే సున్నితంగా ఉంటారు, పువ్వుల్లా ఉంటారు అని అంటుంటారు. మీరేమో రాళ్ళు రప్పలు భయంకరంగా బద్దలు కొడుతూ, వామ్మో మీరు వేరే లెవెల్ ఉన్నారు. వీళ్ళ జోలికి మాత్రం ఎవరు రాకండి రా బాబు, వచ్చారంటే ఇంక అయిపోయినట్టే. అంతేనా? అంతే మేడం. సంతోషిని అంతేనా? మీ జోలికి వస్తే అయిపోయినట్టేనా? ఒక్క పంచ్ ఇచ్చారంటే ఎక్కడ వెళ్ళి పడతారేమో అబ్బాయిలు. మేము ఇద్దరం కలిపి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మేడం కరాటేలో. అదే ఒక్క పంచ్ అబ్బాయికి ఇస్తే ఎక్కడో పడతాడేమో వెళ్ళి. అంతే మ్యామ్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం కూడాను. మరిన్ని రికార్డ్స్ మీరు ఇలాగే ముందు కూడా బ్రేక్ చేస్తూ ఉండాలి. చాలా బ్రేక్ చేయాలి రికార్డ్స్. మీ రికార్డ్స్ మీరే బ్రేక్ చేసుకోవాలి, కొత్త క్రియేట్ చేయాలి. మొత్తం ఎన్ని ఏంటి మీవేనా? ఈ మొత్తం కింద ఇన్నున్నాయి మెడల్స్, ఇవన్నీ సర్టిఫికేట్స్, ఇవన్నీ మీవేనా? మేడం నేను వచ్చి ఏజ్ ఆఫ్ 2 లో స్టార్ట్ చేశాను అనమాట. ఎంత ఏజ్ లో స్టార్ట్ చేసావు అసలు? ఏజ్ ఆఫ్ 2. నేను 2 years ఉన్నప్పటి నుంచి కరాటే స్టార్ట్ చేశాను. చెల్లేమో ఏజ్ ఆఫ్ 3. ఓకే, ఎన్ని వచ్చాయి ఇప్పటి వరకు మెడల్స్? నాది 180+ మేడం. 140+. ఏం చదువుతున్నారు ఇప్పుడు మీరిద్దరు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ మ్యామ్. ఫస్ట్ ఇయర్ మ్యామ్. నేను రీసెంట్ గా జాయిన్ అయినా. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ మ్యామ్. సెకండ్ ఇయర్. సరే, ఆల్ ది వెరీ బెస్ట్. ఒకసారి మీ ఫాదర్ని పిలుద్దాం, ఓకేనా? నమస్తే అండి గోపాల్ రెడ్డి గారు. నమస్తే అండి. ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు కరాటే అకాడమీ? నాది 32 years నుంచి అండి. 32 years ఇండస్ట్రీ. ఓకే, మీ పిల్లలకు కూడా 2-3 years ఏజ్ నుంచే స్టార్ట్ చేశారంట కదా? అవునండి. ఇద్దరు ఆడపిల్లలు కాదు, ఆడ పులుల్లాగా పంచులు కొడుతుంటారేమో, అంతేనా? అవునండి. అలాగే నేర్పించారు. ఆడపిల్లలు కదా, ఆణిముత్యాలండి. ఆణిముత్యాలు. ఇద్దరు ఆడపిల్లలా అండి మీకు? 2 ఆడపిల్లలు, 1 బాబు అండి. తనకి నేర్పిలేదా? తనకు కూడా నేర్పించాము. తను ఏం రికార్డ్ కొట్టలేదా మరి? ఆయన కూడా గ్రూప్ లో చేశాడు, ఇండివిజువల్ గా ప్లాన్ చేస్తాడు. సో వీళ్ళిద్దరూ మంచి రికార్డ్ కొట్టారు కదా, ఏమనిపిస్తోంది మీకు? అంత తక్కువ టైంలో అన్ని పంచులు, సెల్ఫ్ డిఫెన్స్ పంచెస్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు కదా? అవునండి. అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, ఆడపిల్లలకు భద్రత లేదు. మన అకాడమీ మెయిన్ మోటో ఆడపిల్లలకు ఒక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో మేము ఇప్పటివరకు చాలా ప్రోగ్రామ్ చేస్తా ఉన్నామండి. మేము 2017 లో 1 lakh ఉమెన్ ఎంపవర్మెంట్ చేసాము. గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్, చిన్నపిల్లలు, పెద్దోళ్ళకి అందరూ కలిపి 1 lakh ఉమెన్కి చేస్తే మాకు దాంట్లో కూడా వరల్డ్ రికార్డ్స్ వచ్చింది. మేము ఏది ముట్టుకున్నా వరల్డ్ రికార్డ్ వస్తుంది. సో మన అకాడమీ నుంచి చాలా మందికి ఒక ఏజ్ అని కాదు, ఆల్ ఏజ్ గ్రూప్స్ కి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. మన అకాడమీ నుంచి ఏజ్ ఆఫ్ 70 లో ఒక డాక్టర్ కృష్ణారెడ్డి గారు అని, ఆయన కూడా వరల్డ్ రికార్డ్ చేశారు. ఆయన ఎందుకు చేశారు అంటే, ఒక ఏజ్ దాటగానే మనము ఏం చేయలేము అని చెప్పి మన దగ్గర ఉన్న ఏదైతే
రా 60 సంవత్సరాలు మనం సంపాదించిన రా అంతా మన దగ్గర పెట్టుకుని నేనేం చేయలేనని కూర్చుంటారు. అట్లా కాదు, మనం నేర్చుకున్న దాన్ని మనం అందరికీ నేర్పాలి అని ఆయన ఒక ఫీలింగ్స్తో ఆయన రికార్డ్ స్టార్ట్ చేశారు. దాంతోపాటుగా మేము కూడా మన సొసైటీకి మనం ఏదైనా ప్రతి చేయాలి అనే ఉద్దేశంతో మేము చేస్తాం. గ్రేట్ అండి. అసలు వీళ్ళిద్దరు ఏం చేద్దాం అనుకుంటున్నారు పెద్ద అయిన తర్వాత? సార్ మేడం వాళ్ళు అయితే వాళ్ళ ఎయిమ్స్ ఏంటి అసలు? వాళ్ళు ఏం సివిల్స్ అవ్వాలన్నది కోరిక. మరి మీరు? నేను కూడా అదే దారిలో ఉన్నాను. అంతేనా? లేకపోతే ఇద్దరిని పెద్ద ఇన్స్టిట్యూట్స్ పెట్టేసి మొత్తం కరాటే నేర్పించేసి అమ్మాయిలందరూ కరాటే నేర్పించాలని అట్లా ఏం లేదు మేడం. జాబ్ ఒక ఆఫీసర్ అయినంత మాత్రం కరాటే నేర్చుకోకూడదని లేదు, అట్లా నేర్పకూడదని లేదు. అంటే అయిపోయిన తర్వాత ఇంకా కష్టం కదా వాళ్ళకి. అట్లా ఏం లేదు మేడం. ఇప్పుడు మనం తినడానికి మనకి ఎట్లా టైం దొరుకుతుందో అట్లా నేర్చుకోవడానికి ఫిట్నెస్ అనేది కంపల్సరీ కావాలి. మనం నేర్చుకుంటూ పాటు మనం నలుగురికి నేర్పడంలో తప్పలేదు. సొసైటీలో మనకు లీడర్షిప్ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలి. నేను ఆఫీసర్ అని నేను మన ఇంట్లో కూర్చున్నాను అనుకోండి, మనకు రిలేషన్షిప్ ఉండదు. రిలేషన్షిప్ కూడా మనకి ఇంపార్టెంట్. ఆఫీసర్ అనేది ఏజ్ ఆఫ్ 50 వరకే. 50 తర్వాత పబ్లిక్ రిలేషన్ కావాలి. అమ్మాయిలు కదా, చిన్న పిల్లలు అమ్మాయిలు అప్పుడు మీరు నేర్పించినప్పుడు చిన్న పిల్లలు కదా, 2-3 years పిల్లలే అంటున్నారు. అంత చిన్న పిల్లలకి ఇవి నేర్పిస్తే ఇబ్బంది అవుతుందేమో, దెబ్బలు తాగుతాయి అని అట్లా ఏమన్నా అనుకోలేదు? ఎప్పుడు తాగుతాయి ఎప్పుడన్నా దెబ్బలు? మేడం ఇప్పుడు చూడండి, మనం నడుస్తూ ఉంటే కూడా దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగులుతాయి నడవడం మానేము. బైక్ నడుపుతా ఉంటే దెబ్బలు తగులుతాయి, యాక్సిడెంట్లు అవుతాయి అని చెప్పి మనం బైక్స్ నడుపుతాం మానేము. అట్లనే నేను ఈ ప్రొఫెషన్ లో తాగుతాయా దెబ్బలు? తాగుతాయి, దెబ్బలు తగులుతాయండి. ఇప్పుడు బైక్ రేస్ లోకి వెళ్తాము, వాళ్ళు 300-400 స్పీడ్ లో వెళ్తూ ఉంటారు. 300-400 స్పీడ్ లో చాలా రిస్క్ తీసుకుంటారంటే దట్ ఈస్ రేస్. కరాటేస్ వన్ రేస్. సో అప్పుడేం అనిపించలేదా ఆడపిల్లలకి ఎందుకు నేర్పిస్తున్నావు ఇవన్నీ? ఎవరైనా అన్నారా మిమ్మల్ని? చాలా మంది అంటూ ఉంటారు. అన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొని జాయిన్ చేసిన చాలా మంది ఉన్నారు. అంటే రిలేటివ్స్ లో అట్లా ఎందుకు ఆడపిల్లల్ని ఇట్లా చేసిన అట్లా అంటుంటారా? ప్రతి ఒక్కరు డీ ప్రమోట్ లేదు, ప్రమోట్ ఎక్కడ దొరకదు అని. కరెక్ట్ చెప్పారు. ఫస్ట్ డీ ప్రమోషన్ మొదలవుతుంది, అవును, తర్వాత ప్రమోషన్స్ వస్తాయి. వివేకానంద చెప్పారు, మనల్ని ఎంతమంది తిడుతూ ఉంటే మనం అంతా పుష్ అవుతూ ఉంటాం. అందుకని మనం ఫీల్ అయిపోతాం కానీ అదే కరెక్ట్. అసలు ఎంతమంది శత్రువులు ఉంటే మనం అంత కానీ అండి అన్ని పాజిటివ్ గా తీసుకోవాలి మీకులాగా. ఖచ్చితంగా. హ్యాపీయా ఈ రోజు ఇలా రికార్డ్? చాలా చాలా హ్యాపీ అండి. ఇంకా చాలా రాబోయే రోజుల్లో చాలా చేయాలన్నది. ఇంకా వాళ్ళ నిర్ణయం ఏంటంటే ఈ రికార్డుని మిషన్ సింధూరికి అంకితం చేస్తానంటే నాకు ఇంకా చాలా ప్రౌడ్ అనిపించింది. ఆడపిల్లలు అంటే ఇట్లా ఉండాలి, ప్రతి ఒక్క ఆడపిల్ల ప్రతి పేరెంట్కి ఇటువంటి మోషన్స్ ఉండాలి. మా పిల్లలు ఇంట్లోనే కాదు బయట కూడా ఉండాలి, నాకు కూడా అట్లా అనిపించింది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీ పిల్లల టెక్నిక్స్ చూద్దాం. తప్పకుండా.
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.